మండపేటలో ఎప్పటి నుంచో రంగా గారి బొమ్మ కావాలని చెప్పేసి మనం తాపత్రయపడుతున్నాం. కానీ అందరికల్లా రంగా గారి అభిమానులు అందరికల్లా కూడా నెరవేర్చాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి రంగా గారు ఒక టాపులకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఆరాధ్య దైవం కింద ఉండి ఎవరికే కష్టం వచ్చినా ముందుండి మరి ఆయన సమస్యగా తీసుకుని దాన్ని పరిష్కారం చేసి ఎంతోమంది అభిమానాన్ని పాల్గొట్టుకున్నాడు ఆయన. మరి 1980లో ఆయన జైల్లో ఉండి కూడా కార్పొరేటర్గా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు. మరి అలాంటి నాయకుడికి మనందరం అభిమానులుగా ఉంటాం. ఆయన మన కులంలో పుట్టడం మన అందరూ చుట్టం. మరి ఎంతోమంది అభిమానులని చూరగానే ఆయన రాష్ట్రంలోనే మరి పల్లికి కూడా బొమ్మలు పెట్టిన ఏకాకి నాయకుడు రంగా గారు ఒక ఆయన. మరి అలాంటి నాయకుడి కార్యక్రమం ఇవాళ మనందరం చేసుకోవడం మనందరికీ కూడా గర్వకారణంగా ఉంది. మరి అలాగే మండపేట ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో ఈరోజు ఆయన కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా చేసుకోవడం మనందరూ అదృష్టమని నేను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మగువీటి రంగా గారు బడుగు బలహీన వర్గాలకి చాలా సపోర్ట్ ఆశాజ్యోతి అయినటువంటి మన మగువీటి రంగారావు గారు 77వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మండపేటలో ఎప్పటి నుంచో రంగా గారి విగ్రహం రావాలి అని ఎంతగానో కోరుకున్నారు. కానీ ఎప్పటి నుంచి చేస్తే ఇప్పుడు పెట్టడం అన్నది నిజంగా చాలా ఆనందదాయకం. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తిగా ఉంటూ ప్రతి ఒక్కరు కాపులనే కాదు అందరికీ ఆరాధించండి. ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అందరితో కూడా ఆయన విధానాలను పాటిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ. అలాగే మరి ఈ రంగా గారి విగ్రహం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. కానీ తోట త్రిమూర్తులు గారు వచ్చాక ఈ విగ్రహం పెట్టడం నిజంగా ఆనందదాయకంగా చెప్పుకుంటూ